సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు భద్రత కల్పించాలని ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో యూనివర్సిటీలోని కాంట్రాక్టు ఉద్యోగుల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కోదండరాం, పౌర హక్కుల నేత ఆచార్య హరగోపాల్ హాజరయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఒప్పంద ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారని కోదండరాం అన్నారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల కొరత ఉందని, ప్రభుత్వం తక్షణమే విద్యా ప్రమాణాలు పెంచాలని సూచించారు. ఉన్న టీచర్ల వయసు, రిటైర్మెంట్ వయసు పెంచండి, ఉన్నటువంటి వాళ్ళను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేయండి, ఈ కాంట్రాక్ట్ పద్ధతిని కొనసాగించవద్దు అనేటువంటి మాట చాలాసార్లు చెప్పినాం. ఆ మాట మంత్రులకు అర్థమైంది, అధికారులకు అర్థమైంది, కానీ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవటానికి నిరాకరించింది. యూనివర్సిటీ వ్యవస్థ మీదనే ఒక గౌరవం లేకపోవటం చేత మొత్తం మీదనైతే ఒక సమస్యకు పరిష్కారం మనకు దొరకలేదు. తక్షణమే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే సమాన పనికి సమాన వేతనం అనే దాన్ని అమలు చేయవచ్చు. ఆర్థిక సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని మనం కోరటం లేదు. మనం అడిగేది యూనివర్సిటీ సమస్య పరిష్కారం కోసం జరగవలసిన నిర్ణయం ఇది.